హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. బాలకృష్ణ గారు అసెంబ్లీలో చేసిన కామెంట్స్ ఏవైతే ఉన్నాయో అటు రాజకీయ వర్గాల్లో, ఇటు సినీ వర్గాల్లో పెద్ద చర్చకైతే దారితీయడం మనం చూస్తున్నాం. అటు జగన్మోహన్ రెడ్డి గారి పైన ఒక కామెంట్ చేయడం, అండ్ చిరంజీవి గారి పైన ఒక కామెంట్ చేయడం అనేది ఇప్పుడు అందరూ కూడా మాట్లాడుకోవడం మనం చూస్తున్నాం. సో, బాలకృష్ణ గారి కామెంట్స్‌ని మరి ఏ విధంగా చూడొచ్చు? అటు చిరంజీవి గారి ఫ్యాన్స్ నుంచి అయితే డిమాండ్ వినిపిస్తుంది. బాలకృష్ణ గారు బహిరంగ క్షమాపణ చెప్పాలని చెప్పేసి. అటువైపేమో వైసీపీ వాళ్ళు కూడా బాలకృష్ణ గారి పైన తీవ్ర విమర్శలైతే చేస్తున్నారు. సో, ఎంటైర్‌గా ఈ ఇష్యూని ఏ విధంగా చూడొచ్చు? ఇప్పుడు దీనిపైన డిస్కస్ చేయడానికి ప్రెజెంట్ మనతో పాటు ప్రొడ్యూసర్ త్రిపురనేని చిట్టిబాబు గారున్నారు. వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో, నమస్కారం సార్. నమస్తే. సార్, కామెంట్స్ బాలకృష్ణ గారి ఇది అసెంబ్లీలో మాట్లాడిన నేను తర్వాత 3 మీకేమనిపించింది సార్? 3 రకాలుగా ఉందది. హ్మ్. 3 రాంగ్ డైవర్షన్స్‌లో ఎళ్తున్నాయి. హ్మ్. అసలు విషయం హ్మ్. ఫస్ట్ విషయం హ్మ్. సైకో అని పిలవటం. హ్మ్. సైకో అని పిలవటం బాలయ్య తప్పు. ఓకే. ఎందుకంటే ఆయనేమో జగన్ బాలయ్యని గౌరవించాడు. హ్మ్. బాలయ్య వస్తానంటే కూడా వద్దు, ఆయన పెద్దరికం దెబ్బ ఆయన ఈమె ఇది దెబ్బతింటది. ఆయనకేం గౌరవం చేసిన సో అంత రెస్పెక్టబుల్‌గా ఉన్నాడు. హ్మ్. ఇప్పుడు పా పా చంద్రబాబు అంటాడు, లోకేష్ అంటాడు, తెలుగుదేశం ఇతర నాయకులు అంటారు సైకో సైకో అని వాళ్ళకి ఊతపదం అయిపోయింది. హ్మ్. అది ఎవరు ప్రజలేం పట్టించుకోవట్లా. ఏదో గాలి సోదివాగుడు కింద వాళ్ళు సైకో అనేది సోదివాగుడు కింద ప్రజలు తీసి కట్టేశారు. ఓకే. అది జగనే పట్టించుకోవట్లా. ఏదో అవుతున్నారులే అన్నట్టు ఆయన పాకపడ్డారు. సో హ్మ్. అది వాటి అనవసరంగా వైసీపీ వాళ్ళు దాన్ని పట్టుకున్నారు. వైసీపీ వాళ్ళు పట్టుకోవాల్సింది అది కాదు. హ్మ్. అసలు వైసీపీ వాళ్ళు అదే రాంగ్ ట్రాక్ వెళ్తారు. వైసీపీ వాళ్ళు పట్టుకోవాల్సింది ఆ విషయం కాదు. హ్మ్. సైకో అన్నది దాన్ని పక్కన పెట్టి అసలు విషయం ఎన్నాళ్లుగా ఈ కూటమి ప్రభుత్వం చ జగన్ గారు చిరంజీవి గారిని అవమానించారు అని చెప్పి ప్రాపగండ చేసి తద్వారా ఓట్లు పవన్ కళ్యాణ్ మా అన్నయ్య మీరు అడుక్కోవాల్సిన అవసరం ఏంటి? ఇలా రకరకాలు మాట్లాడి ప్రజల్లో ఒక లేనిపోని ఒక భ్రమను కల్పించారు. అది నిన్నది తేలిపోయింది. పవన్ బాలయ్య పుణ్యమా అని ఓపెన్ చేసి చెప్పాడు బాలయ్య. హ్మ్. అతను కామినేని ఏదో లేని లేని విషయాన్ని ఉన్నట్టు ఏదో ఒక ఆయన ఏదో ఒకటి బిల్డప్ కోసం ఆయన చేసి చెప్పాడు. హ్మ్. దాన్ని కుండ బద్దలు కొట్టాడు. ఏమీ లేదు. ఈ గట్టిగా మాట్లాడితేనే ఆయన పిలిచాడు, భయపడి పిలిచాడు. ఇయన్నీ పిచ్చి మాటలు. హ్మ్. అలాంటిదేమీ లేదు. ఆయన వెళ్ళారు, కలిసారు, వచ్చారు. అంతే తప్పితే అక్కడ గట్టిగా అనటం, గట్టిగా అడగటం ఇయన్నీ పిచ్చి మాటలని కొట్టిపారేశాడు. అవును. ప్లస్ అని చెప్పేసారు. సో, అక్కడ ఆనాడు వీళ్ళు కూటమి ప్రభుత్వం చేస్తున్న డ్రామా అంతా ఏదో మినిస్టర్‌ని కలవమన్నారు, లేకపోతే మమ్మల్ని కూర్చోబెట్టారు. ఈ పిచ్చి మాటలన్నీ అబద్ధం అనేది తేలిపోయింది కదా! అది హ్మ్. జరిగింది వేరు, వీళ్ళు బిల్డప్ వేరని. రెండో పాయింటు అక్కడ అది తేలటమే కాకుండా అసలు చిరంజీవి దానికి ఎక్స్‌ప్లనేషన్ ఇస్తూ క్లియర్‌గా చెప్పాడు. అవును. నన్ను గౌరవించారు. 1-1 కలుద్దామన్నారు. 1-1 ఎళ్ళాను. ఎళ్ళినాక నన్ను గౌరవించారు. చాలా గౌరవంగా చూసారు. ఇంటికి లోపలికి తీసుకెళ్ళి భార్య వడ్డించి అన్నీ మంచిగా చేశారు. తర్వాత ఐదుగురు రావాలన్నారు. కాదు కరోనా ఐదుగురే రావాలంటే 10 మంది వస్తామన్నాం. దానికి సరే అన్నారు. ఈళ్ళేమో కలిసామది. సో, టోటల్ ఇన్నాళ్ళు ఈ కూటమి ఆడిన వాళ్ళ మీడియాని పెట్టుకున్న ఆడిన అబద్దాలన్నీ బ్లాస్ట్ ఔట్ చేశారు. ఆహ్, అబ్ ఈయన అడగ ఈయన కామినేని కోపడుతూ ఈయన మాట్లాడిన మాటలు, హ్మ్. దానికి చిరంజీవి ఇవ్వటం. ఇక్కడ చిరంజీవిని బాలయ్య తిట్టటమో, బాలయ్య చిరంజీవిని అంటమో, కామెంట్లు చేయటమో, కామెడీ చేయడం ఏమి లేదు. హ్మ్. అనవసరంగా ఈ ఫ్యాన్స్ మధ్య వీళ్ళు అనవసరంగా వాళ్ళు రెచ్చగొడుతున్నారు ఫ్యాన్స్‌ని. ఓకే. అనవసరంగా రెచ్చగొడుతున్నారు. అది వాళ్ళిద్దరి మధ్య అతనేదో కామినేని తప్పుడు మాట మాట్లాడి అబద్ధం చెప్పాడు. అబద్ధాన్ని ఈయన కాంట్రాడిక్ట్ చేసి అది కాదు, అది అబద్ధం, నిజం కాదు, అబద్ధం అని చెప్పేసాడు. హ్మ్. అది అవును అన్నట్టు చిరంజీవి చెప్పేసాడు. చిరంజీవి బాలయ్యని ఒక కామెంట్ చేయలేదు. బాలయ్య చిరంజీవిని ఒక కామెంట్ తప్పు మాట్లాడలేదు. హ్మ్. ఈ అనవసరంగా ఫ్యాన్స్ మధ్య చిచ్చు పెట్టి ఎందుకు పెడుతున్నారు చిచ్చు? అసలు విషయాన్ని డైవర్ట్ చేయటానికి. హ్మ్. అసలు విషయం దాంట్లో మూడో కోణం ఏంటి? బాలయ్య తన పేరు 9దో పేరుగా యేసారు. ఎవడో ఆడేసింది అవును. అని. అది మరుగున పడిపోతారు. హ్మ్. అది మెయిన్ పాయింట్. బాలయ్యని అవమానించింది అది వైసీపీ పట్టుకోవాలి. ఓకే. వైసీపీకి 2 విషయాలు దొరికితే ఆ రెండిటిని వదిలేసి అనవసరం విషయం మీద రెచ్చిపోతున్నారు గానీ, హ్మ్. 2 విషయాలు. ఒక విషయం ఇన్నాళ్ళు వాళ్ళు చెప్పిందంతా అబద్ధం. హ్మ్. మర్యాద ఇవ్వలేదనేది గానీ, చిరంజీవి గారు అన్నీ పచ్చి అబద్ధం. అది తేలిపోయింది కదా! రెండోది మేము అవమానించామని ఇన్నాళ్ళు అబద్దాలాడారు. ఇవాళ మీ కూటమే మీ బాలయ్యని అవమానించింది. హ్మ్. 9దో పేరుగేసింది.
దీనికి సమాధానం చెప్పండి అని అడగదు. ఈ నిలదీయాల్సిన పాయింట్స్ పొలిటికల్ గా వాడు ఉపయోగించుకోవాల్సి వస్తుంది. అది మరి అక్కడ రాంగ్ ట్రాక్ వెళ్ళిపోయారు వాళ్ళు. అవన్నీ ఇవన్నీ అసలు ప్రయోజనకరమైన విషయాలు, పార్టీకి ఉపయోగపడే విషయాలు, ఇన్నాళ్ళు ఆడిన అబద్ధం, అది అబద్ధం అని తేలిపోయిన విషయం. దీన్ని బ్రహ్మాండంగా ముందుకు తీసుకెళ్లి ఇన్నాళ్ళు ప్రజలు నమ్మించారు, అబద్ధాలు ఆడారు. అది తీసుకెళ్లి ఇలా మీ వాడిని మీరు అవమానించి మేము చేసాం, మీ అలవాటు అది అని చెప్పి అలా వెళ్లాల్సిన పాయింట్ పక్కన పెట్టేసి సైకో అన్నారు, సైకో అన్నారు, ఓ పిచ్చిగా మాట్లాడు. సైకో అనేది ఎవడు పట్టించుకోవట్లేదు, ప్రజలు పట్టించుకోవట్లేదు. అవును. సైకో అనేది చంద్రబాబు 100 సార్లు మాట్లాడాడు, లోకేష్ 100 మాట్లాడు, ఇదే మాట తెలుగుదేశం నాయకులు అందరూ నోరు తెరిస్తే సైకో. అలా సైకో అంటే పరిపూర్ణమైన అర్థం కూడా తెలియదు. ఏదో సైకో ఒక ఆయన అన్నాడు, చంద్రబాబు అన్నాడు కనుక మొదలెట్టేశారు అందరూ. అంతే తప్పితే అది ప్రజలేం పట్టించుకోవట్లే. గాలిబాబు కింద ఇప్పుడు ఇప్పుడు వాళ్ళు పట్టించుకోవట్లే. చంద్రబాబు అబద్ధాల కూరు అన్ని చెప్తారు, పట్టించుకుంటున్నారు. మీ అలాగే దత్తపుత్రుడు 3 వేల ఇవన్నీ వాగుతా ఊగుతా ఉన్నా అయిపోయినాయి. వాళ్ళు వాగుతున్నారు, మనం ఇటు వాగుతున్నారు, అటు వాగుతున్నారు. సో ఇది ప్రజలు పట్టించుకునే పరిస్థితులు లేదు. ప్రజలు అది ఏదో వాగుతున్నారులే అన్నట్టే ఉంది. దాన్ని అనవసరంగా మనం ఫోకస్ చేసి అసలు ఫోకస్ చేసుకోవాల్సిన విషయాలు వదిలేసింది వైసీపీ. అది అటు రాంగ్ ట్రాక్ అది. ఇక్కడ టీడీపీ కూటమి విషయం. ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఇన్ని రోజులు గొంతు ఎత్తుకుని మాట్లాడాడు. చిరంజీవి ఇన్నాళ్ళు నోరు విప్పల. ఇన్నాళ్ళు ఎందుకు నోరు విప్పల? ఇదే మాట ఆ రోజే జరిగి చెప్పుంటే అసలు ఇంత రచ్చ లేదు కదా. ఆయన అంతగా గౌరవిస్తే ఆయన అగౌరవించాడు అని చెప్పేసి లేనిపోని ఒక అబద్ధాలను పుట్టించి ఇది ఆ రోజు ఇలా తెలుగుదేశం వాళ్ళు ఇప్పుడు చిరంజీవి ఎందుకు చెప్పాలి ఈ విషయం? చెప్పాల్సింది అది దాచిపెట్టేసి దాన్ని బయటికి రాకుండా వాళ్ళు డ్రామా ఆడుతున్నారు. టోటల్ రాంగ్ ట్రాక్ అయిపోయింది. అది జరిగింది ఒకటి. ఒక్క మాట బాలయ్య ఆ సైకో అనకుండా మిగతా అంతా వాళ్ళకి ఫేవర్ వైసీపీకి ఫుల్ ఫేవర్ గా జరిగింది. తెలియకుండా వైసీపీకి ఆయుధం ఇచ్చాడు బాలయ్య. ఆ ఆయుధాన్ని వైసీపీ వాడుకోకుండా రివర్స్ చేస్తుంది. అది రాంగ్ ట్రాక్. ఇప్పుడు బాలయ్య విషయంలో ఇది గవర్నమెంట్ నుంచి దుర్గేషన్ కూడా అడిగాను అని కూడా చెప్పాడు ఆయన. సో ఈ గవర్నమెంట్ వచ్చినాక జరిగింది. ఇది గవర్నమెంట్ తప్ప లేకపోతే సినిమా ఫీల్డ్ తప్ప అంటే సినిమా నుంచి అనేది నాకు తెలిసిన విషయం. నేను ఎంక్వైరీ చేసుకుంటే అది గవర్నమెంట్ లో వచ్చింది. వాళ్ళు అడిగారు ఎఫ్డిసికి మెంబర్స్ లిస్ట్ ఇవ్వండి అని. నార్మల్ ప్రొసీజర్. గవర్నమెంట్ ఫిలిం ఛాంబర్ అడుగుతుంది. ఫిలిం ఛాంబర్ నుంచి లిస్ట్ పంపిస్తారు. ఇక్కడ ఫిలిం ఛాంబర్ దగ్గర గోల్మాల్ ఇలాంటి దౌర్భాగ్యం తప్పిదాలు ఇక్కడ జరిగింది. ఇక్కడ లిస్ట్ పంపించేటప్పుడు బాలయ్య పేరు 9వ పేరుగా వేశారు. బుద్ధి తక్కువ పని చేసింది ఎవరో కానీ బుద్ధి తక్కువ పని. అది అది తెలిసింది. అతను సారీ బాలయ్యకి సారీ చెప్పి అనుకోకుండా ఇంటెన్షన్ కాదండి, ఏదో పేర్లు రాస్తూ టప్పని చిన్న మిస్టేక్ జరిగిపోయింది తప్పితే ఇంకోటి కాదు. ఇప్పుడు ఆల్ఫాబెటికల్ ఆర్డర్ వేసామంటే కూడా బాలయ్య ముందే వస్తుంది. ఏ ఆర్డర్ లేకుండా నెంబర్ 9లో వేయటం బుద్ధి తక్కువ పని. సో అది సారీ చెప్పేశారు. వాళ్ళు సారీ చెప్పేసాక ఇంకా వీళ్ళ తప్పు కాదు, ఇది గవర్నమెంట్ తప్పు కాదు అని తేలిపోయింది. గవర్నమెంట్ అడగటం వరకే వీళ్ళే చేశారు. సరే బాలయ్యకి సారీ చెప్పేశారు, అయిపోయింది. దాంతో బాలయ్య కూడా వదిలేశాడు. అయిపోయింది, అడిగేశాను, సారీ చెప్పేశారు. ఇక్కడ అబద్ధం ఆడాడు కనుక దాన్ని ఖండించేశాడు అన్నాడు. తన పాయింట్ ఆఫ్ వ్యూ సైకో అన్న పాయింట్ ఒకటి తప్పితే మీద అంతా బాలయ్య వైసీపీకి హెల్ప్ చేసింది. బాలయ్య మాట్లాడిన ప్రతి మాట ఆ సైకో అన్న ఒక్క పదం తప్పితే మీద అంతా కూడా వైసీపీకి చాలా అడ్వాంటేజ్. ఇన్నాళ్ళు కూటమి ప్రభుత్వం ఆడిన అబద్ధాలన్నింటినీ పటాపంచలైంది. నిన్న ఇతను అడగటము, చిరంజీవి లెటర్ రాయటము, దాంతో మొత్తం విషయాలు పటాపంచలైంది. పచ్చిగా అబద్ధం ఆడారు 2 రోజులు అనేది. అది వాడుకోవాలి వైసీపీ. అది వాడుకోకుండా ఈ సైకో అనేది ఉంది, అయిపోయింది, అవుతా ఉన్నారు. జనాలు పట్టించుకోవట్లేదు అమ్మా. జనాలు ఎవరికి దానికి వాల్యూ లేవు. సొల్లువాగుడు సోదివాగుడు కింద ప్రజలు అయిపోయింది. ఈ సొల్లువాగుడు సోదివాగుడు ఈ లేదా పేర్లు అనుకుంటూ ఉంటారు. మరి రాజకీయాల తయారైతే అని ప్రజలు ఎవరు పట్టించుకోవాలి. అతను ఇప్పుడు ఎంతమంది అన్నారు, ఇప్పుడు బాలయ్య అనేసాడని కోపం వచ్చింది తప్పితేళ్ళకి. అంటే బాలయ్య అంటే ఎందుకంటే మిగతా వాళ్ళకి బాలయ్యకి గౌరవం ఇచ్చేవాడు జగన్. బాలయ్యకి తెలుగుదేశం వాళ్ళకి ఎవరికి ఇవ్వకపోయినా, ఎవరికి గౌరవం ఉన్నా లేకపోయినా బాలయ్య అంటే
ఆయనకి స్పెషల్గా రెస్పెక్ట్ ఉండేది. ఉమ్, ప్లస్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు బాలయ్యని కాపాడిన విషయాలు ఉన్నాయి. అవును. సో ఇవన్నీ మనసులో పెట్టుకుని బాలయ్య అంటారా అనేది కొంచెం ఉంటుంది అనుకో. బట్ నేను అనేది అంటే దాన్ని ఫోకస్ చేసేది ఎక్కువ. అది వన్ ఓకే. ఆఫ్ ది పాయింట్ అవ్వచ్చు, కానీ దాన్ని ఎక్కువ ఫోకస్ చేసేప్పుడు అసలు విషయం, అసలు అడ్వాంటేజ్ విషయం, అసలు ఆయుధం ఎన్నాళ్ళు చిరంజీవిని అవమానించారు గొంతు దిద్దుకుని ఆ, పవన్ కళ్యాణ్ వాగి మా అన్నయ్యని ఇంత మీరు ఇంత బెక్ చేయాలా, బెక్ చేయమని ఎవరు అడిగారు? ఆయన స్వతహా లక్షణం, సహజ లక్షణం. దండం పెట్టి వినయంగా అడిగాడు ఆయన. అంతే చెప్తే దండం పెట్టారంటే దండం నువ్వు ఆ, కర్ణాటక వెళ్ళి సిద్ధరామయ్య కూర్చున్నాడు, నువ్వు అక్కడ నుంచి నడుచుకుంటూ వెళ్ళి వచ్చి ఆయన వంగి నమస్కారం పెడితే ఆయన కూర్చునే లెగవను కూడా లేదు నేను. అలా అనేసి డిప్యూటీ సీఎం నువ్వు, నేను లెగవను కూడా లెగల, అక్కడ నుంచి నువ్వు కూర్చునే షేక్ హ్యాండ్ ఇచ్చాడు ఆయన. ఉమ్, మరి అది ఎందుకు పెట్టావు నువ్వు? అరే ఇవన్నీ అబద్ధాలు. వాళ్ళ అన్నయ్య నమస్కారం కూడా సీఎం సీటుకి పెట్టాడు, అది జగన్ కాదది, సీఎం ప్రోటోకాల్. అక్కడ ఇంటికి వెళ్ళినప్పుడు గౌరవించారు, గౌరవం చూసుకున్నారు. ఇక్కడ ప్రోటోకాల్, ప్రోటోకాల్ నువ్వు కాదు. అక్కడ ఎవరైనా సీఎం ఆఫీస్కి వెళ్తాం అంటే ఎవరు వెళ్ళినా ఎక్సెప్ట్ గవర్నర్, ఉమ్, గవర్నర్ గారి, ఇతర రాష్ట్ర ముఖ్యమంత్రులు గారి, చీఫ్ జస్టిస్ గారి, వీళ్ళ వరకే ఏ స్టేట్ గవర్నమెంట్లో అయినా చీఫ్ మినిస్టర్ కారిడార్ దాకా వెళ్ళి పోర్టుకో దాకా వెళ్ళేది ఈ కారులే. మిగతా ఎవరి కారు అయినా, ఇప్పుడు అమితాబ్ బచ్చన్ వచ్చినా, రజనీకాంత్ వచ్చినా ఉమ్, అక్కడ ఆగాల్సిందే. అక్కడ ఓకే. నుంచి నడిచారు. సెక్యూరిటీ రీజన్స్, ప్రోటోకాల్ ఉంటుంది. ఒక సీఎం ఆఫీస్ అంటే ఇండివిజువల్ ఆఫీస్ కాదు, ఒక వ్యవస్థ యొక్క హెడ్ ఆఫీస్. కనుక అక్కడ అంత సెక్యూరిటీ రకరకాలు ఉంటాయి. ఇది సిస్టమ్, ఏ స్టేట్కి వెళ్ళినా అంతే. ఏ స్టేట్ నన్ను సిద్ధరామయ్య కోసం వెళ్ళినప్పుడు ఈయనేమో నేరుగా పోర్టుకల్ దిగాడు, అక్కడెక్కడో దిగా నడుచుకుంటూ వచ్చారు. అవును. ఇది సిస్టమ్, ప్రజలకు తెలియదు ఇవన్నీ మామూలుగా. బోగస్ అబద్ధం అది నిన్న తేలిపోయింది, ఓకే. అబద్ధాలు. దాన్ని వాడుకోవాలి, ఉమ్, అది దాన్ని వాడుకోవాలి వైఎస్ రివర్స్లో వాడుకోవాలి. అది సరే, తప్పు ట్రాక్టర్ ఎవరికల్లా ఆవేశాలు తప్పితే ఆలోచనలు ఎక్కడ ఉన్నాయి, అక్కడ దెబ్బతింటారు. ఓకే.